సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టెట్ కండక్ట్ చేశాం. 2016 టెట్లో చాలామంది క్వాలిఫై కూడా అయ్యారు. ఇప్పుడు 2017లో టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు ఈ సంవత్సర కాలంలో బీఈడి కానీ డిఈడి కానీ పాస్ అయిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారని చూస్తే దాదాపు 18,000 మంది బీఈడి కంప్లీట్ చేసి ఉన్నారు. ఈ మే జూన్లో ఎగ్జామ్స్ అవుతున్నాయి. అదేవిధంగా 8,100 మంది డిఈడి కంప్లీట్ చేసి ఉన్నారు. అంటే దాదాపుగా 26,100 మంది అభ్యర్థులు బీఈడి డిఈడి పూర్తి చేసి ఉన్నారు. వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకున్న విజ్ఞప్తి ఏంటి అంటే ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారము మీరు టీచర్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇవ్వడానికంటే ముందు మాకు కూడా అవకాశం కల్పించండి, మాకు కూడా టెట్ కండక్ట్ చేయండి. టెట్ కండక్ట్ చేసిన తర్వాతనే మీరు పిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి అని కూడా వారు అభ్యర్థించడం జరిగింది. వారి అభ్యర్థన పరిశీలించిన తర్వాత 26,001 మంది విద్యార్థులకు బీఈడి డిఈడి పూర్తి చేసిన విద్యార్థులకు కూడా న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ముందుగా టెట్ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ టెట్కు సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ కూడా ఇప్పుడు మీకు ఈరోజు విడుదల చేస్తున్నాం. ప్రధానంగా టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ 10th జూన్ నాడు ఇస్తాం. అదేవిధంగా ఎగ్జామినేషన్ 23rd జూలై నాడు జరుగుతుంది. రిజల్ట్స్ 5th ఆగస్ట్ నాడు ఇస్తాం. అంటే ఇంక ఇలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇస్తాను. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. టెట్కి సంబంధించి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 10th జూన్ 2017, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 23rd జూలై 2017, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 5th ఆగస్ట్ 2017. ప్రధానంగా టెట్ రిజల్ట్స్ వెలువడిన వారం రోజులలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్స్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇస్తుంది. త్వరితగతిన ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను దయచేసి నిరుద్యోగులైన అభ్యర్థులకు ఉపాధ్యాయ పోస్టుల కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ ఒక విజ్ఞప్తి. ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారము మళ్ళీ టెట్ను నిర్వహిస్తున్నాం. 26,100 మంది ఈ మధ్యకాలంలో పాస్ అయిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాం. గతంలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ రాయవలసిన అవసరం కూడా లేదు. కానీ ఎవరైనా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, వాళ్ళ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాన్ ఏమి లేదు. అయితే ఏ టెట్లోనైతే బెటర్ పెర్ఫార్మెన్స్ సాధిస్తారో దాన్నే పరిగణలోకి తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి గతంలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మార్క్స్ మంచిగా వచ్చి ఉంటే ఈ టెట్కు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా వాళ్ళ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ టెట్ను కూడా వాళ్ళు రాయొచ్చు. గతంలో రాసిన టెట్లో ఇప్పుడు రాసే టెట్లో ఏ టెట్లో మంచి మార్క్స్ వస్తే ఆ టెట్లోనే దాన్నే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా 8,436 ఉపాధ్యాయ పోస్టులను డిఫరెంట్ రెసిడెన్షియల్
వాటికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేశారు. త్వరలోనే మెయిన్ ఎగ్జామ్ కూడా అవుతుంది. ఆ రిజల్ట్స్ కూడా తొందరగానే ప్రకటిస్తారు. ఇవి కాకుండా మనము నూతనంగా మంజూరు చేసుకున్న గురుకుల పాఠశాలల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ అండ్ మైనారిటీలకు సంబంధించి ఇప్పటికే మంజూరు చేయబడిన గురుకుల పాఠశాలల్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కలిపి 17,592 పోస్టులను మంజూరు చేసుకున్నాం. అందులో టీచింగ్ వచ్చి 14,074, నాన్ టీచింగ్ వచ్చి 3,518. ఈ 14,074లో ప్రస్తుతం మనము 8,436 పోస్టులనే నోటిఫికేషన్ ఇచ్చి ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మెయిన్ ఎగ్జామ్కు రాయబోతున్నారు. మిగిలిన పోస్టులను ఎందుకు మనం ఈ టోటల్గా ఫిలప్ చేయడం లేదంటే 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ గురుకుల పాఠశాలను మనం మంజూరు చేసుకున్నాం. అందులో 5, 6, 7 తరగతులను ప్రారంభించుకున్నాం కాబట్టి ఫుల్ మొత్తము స్ట్రెంగ్త్ను మనం రిక్రూట్మెంట్ చేసుకోవడం లేదు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఒక దాదాపుగా 6,000 పోస్టులను గురుకుల పాఠశాలలో నోటిఫై చేసి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం విద్యాశాఖలో 8,792 పోస్టులకు నోటిఫికేషన్ ఆఫ్టర్ టెట్ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. అవి కాకుండా వచ్చే సంవత్సరం కూడా ఇప్పుడు తీసుకున్న వేకెన్సీస్ 2016 సెప్టెంబర్ వరకున్న ఖాళీలను మాత్రమే తీసుకున్నాం. 2016 సెప్టెంబర్ తర్వాత రిటైర్ అయిన ఖాళీలు ఉన్నాయి. 2017-18 ఈ విద్యా సంవత్సరంలో కూడా ఖాళీ అయ్యే పోస్టులు ఉంటాయి. అవి కూడా దాదాపుగా 4,500 నుంచి 5,000 పోస్టులు ఉంటాయి. అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ విద్యాశాఖలో రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా గురుకుల పాఠశాలలో కూడా రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. అంటే దయచేసి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే దాదాపుగా ఇప్పుడు 8,436 పోస్టులు గురుకుల పాఠశాలల్లో, 8,792 పోస్టులు ప్రభుత్వ పాఠశాలల్లో, దాదాపుగా 17,000 పోస్టులను ఇప్పుడు భర్తీ చేస్తున్నాం ఈ సంవత్సరం. ఎగ్జాక్ట్ నెంబర్ మీరు టోటల్ చేస్తే వస్తుంది. అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను 17,000 పోస్టులను మనం భర్తీ చేస్తున్నాం. ఇవి కాకుండా వచ్చే సంవత్సరం గురుకులాల్లో 6,000 పోస్టులు, విద్యాశాఖలో మరొక 4 నుంచి 5,000 పోస్టులు. ఎగ్జాక్ట్ ఫిగర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకు బిఫోర్ నోటిఫికేషన్ తెలుస్తుంది. కానీ మినిమం 4 నుంచి 5,000 ఉంటాయి. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఒక అటు గురుకులాల్లో ఇటు ప్రభుత్వ పాఠశాలలో మరొక మినిమం 10,000 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫై చేయబోతున్నాం. అంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కలిపి దాదాపుగా 27,000 ఉపాధ్యాయ పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు భర్తీ చేయబోతున్నాం. దీంట్లో రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతున్నది అనే అనుమానం ఎవరికి అవసరం లేదు. కాకపోతే 2 రకాలైన సమస్యలు వచ్చాయి. ఒకటి, టెట్ కండక్ట్ చేయవలసి వచ్చింది సపరేట్గా. రెండవది, ముందుగా మేము 10 జిల్లాలకే నోటిఫై చేద్దామనుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వేకెన్సీస్ను వర్కౌట్ చేశాం. కానీ టీచర్ పోస్టు, టీచర్ క్యాడర్ ఏది ఉందో డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి దాన్ని మళ్ళీ రివైజ్ చేసి 31 జిల్లాలకు రోస్టర్ పాయింట్ ప్రకారము వర్కౌట్ చేయవలసి వచ్చింది. ఈ 2 సమస్యల వలన కొంత ఆలస్యం అయింది. 27,000 ఉపాధ్యాయ పోస్టులను ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో అటు గురుకుల పాఠశాలల్లో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం భర్తీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఉపాధ్యాయ పోస్టులకై వేచి చూస్తున్న విద్యార్థులకు నేను సవినయంగా చెప్పదలుచుకున్నాను. ప్రతిసారి డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు, రావడం లేదని చాలామంది బాధపడుతున్నారు. కాకపోతే ఏ రకమైన లీగల్ లిటిగేషన్స్ రావద్దు, మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకు పోయి దాన్ని అనవసరంగా స్టే చేయొద్దనే ఉద్దేశంతోనే
ఈ 31 డిస్ట్రిక్ట్స్ సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్కౌట్ చేయడము, ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారము టెట్ కండక్ట్ చేసి 26,100 మందికి అవకాశం కల్పించడం, ఈ రెండు ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం వలన కొంత ఆలస్యమైంది. అర్థం చేసుకోవాలని కోరుతున్నా. దురదృష్టం ఏంటంటే కొంతమంది కావాలని నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదు. దశాబ్దాల తరబడి యూనివర్సిటీల్లో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టని వాళ్ళు, యూనివర్సిటీస్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కొరకు నిధులు విడుదల చేయని వాళ్ళు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ గర్జన ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకోవడానికి వాళ్ళకి నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు నిధులు ఇవ్వలేదు, ఫ్యాకల్టీని శాంక్షన్ చేయలేదు, వాటిని భర్తీ కూడా చేయలేదు. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం 420 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా 8 యూనివర్సిటీలకు ఇచ్చాం. 1061 ఖాళీలను భర్తీ చేసుకునే అవకాశం ఇప్పుడు ఇచ్చాం. మళ్ళీ వచ్చే సంవత్సరం 500 పోస్టులను భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇవ్వబోతున్నాం యూనివర్సిటీలకు. అంటే దాదాపుగా 1559 పోస్టుల వరకు, 1560 పోస్టుల వరకు యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తున్నాం మొదటి ఫేజ్, సెకండ్ ఫేజ్లో. ఆ ఉస్మానియా యూనివర్సిటీకి ఏనాడు కూడా ₹1 ఇవ్వని వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో నియామకాలు చేపట్టని వాళ్ళు, యూనివర్సిటీ విశ్వవిద్యాలయ విద్యను భ్రష్టు పట్టించిన వాళ్ళు అక్కడ పోయి నిరుద్యోగ గర్జన, కాంగ్రెస్ గర్జన. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణము కాంగ్రెస్ గర్జన కొరకు లేదు. కాబట్టి ఈ అనవసరమైన మీ రాజకీయం అంతా యూనివర్సిటీల మీద రుద్దొద్దని మాత్రమే నేను కోరుతున్నా. బయట పెట్టుకోండి రాజకీయ పార్టీల సమావేశాలు, ఇబ్బంది లేదు. కానీ మీరు నిరుద్యోగ గర్జన పేరిట కాంగ్రెస్ గర్జన, అది వాళ్ళ ఒక పేపర్లో స్పష్టంగా వచ్చింది, కాంగ్రెస్ గర్జన, రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేస్తాం, చేయండి, ఎవరైనా ఇన్వైట్ చేసుకోండి. సంగారెడ్డిలో పెట్టుకున్నారు, ఆ రకంగా ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి, విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పేర్ల మీద మీ అంచులంతా నింపి విద్యా ప్రమాణాలను దెబ్బతీసిన వాళ్ళు ఈరోజు గర్జనల పేరిట సభలు పెడదామంటే అది సరైనది కాదు. నిరుద్యోగ యువకులు కూడా దయచేసి ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా కొత్తగా రాష్ట్రానికి 84 కేజీబీవీలు వచ్చాయి. ఆ 84 కేజీబీవీలలో కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మొత్తం కలుపుకొని 1260 పోస్టులను భర్తీ చేయబోతున్నాం త్రూ కలెక్టర్స్. ఈ రకంగా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ఇటు విద్యాశాఖలో చేపట్టడం జరుగుతున్నది. మరి గౌరవనీయులు మన పిఎస్సి చైర్మన్ చక్రపాణి గారు కూడా ఈరోజు మాకు అనేక రకాలైన సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు. ఏ రకమైన లీగల్ లిటిగేషన్స్ లేకుండా ఎలా వెళ్ళాలనేది కూడా వారు చెప్పారు. అటు జిఏడితోని, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్తోని, అడ్వకేట్ జనరల్తోని, అందరితోని సలహాలు తీసుకున్న తర్వాత వాళ్ళందరి సూచనల మేరకే ఇవాళ మేము టెట్కి సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తున్నాం. 5th ఆగస్ట్ 2017న టెట్ రిజల్ట్స్ వస్తాయి. టెట్ రిజల్ట్స్ వచ్చిన వారం రోజుల లోపట్నే టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తుంది. ఆ విషయాలు మన చైర్మన్ గారు చెప్తారు. థ్యాంక్ యూ సార్. మిత్రులందరికీ నమస్కారం. గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశం సూచన మేరకి వారి దగ్గర సెక్రటేరియట్లో ఒక రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానిలో విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ఇప్పటి వరకు ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు, వాటన్నిటినీ ప్రస్తావించారు. నిజంగానే ఇవాళ ఉన్నటువంటి నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా టెట్ నిర్వహించి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినంత వరకు
ఇప్పటివరకు గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు. రాబోయే 2 సంవత్సరాలలో దానికి సంబంధించిన క్యాలెండర్ని వారు ఇప్పుడే చెప్పారు. వారు చెప్పినట్టుగా ఇప్పుడు భర్తీ చేయబోయే ఖాళీలతో పాటుగా అటు రెసిడెన్షియల్ స్కూళ్ళలో వాటితో పాటు రెగ్యులర్ స్కూళ్ళలో కూడా వాటి ఖాళీలను నేను అధికారులతో కూడా డిస్కస్ చేశాను. వారు ఎంత వీలైతే అంత త్వరగా రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఖాళీల వివరాలు కూడా మాకు ఇచ్చినట్టయితే ఒక నిర్ణీత క్యాలెండర్ ప్రకారం వాటిని పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి మరొక దాదాపుగా ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఒక 7,000 ఖాళీలు అదనంగా 6,000 ఖాళీలు అదనంగా అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మిగతా ఖాళీలు మళ్ళీ ఒక 10,000-15,000 ఖాళీలు వచ్చే సంవత్సరం భర్తీ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ గురుకుల పాఠశాలలకు సంబంధించినంత వరకు మీ అందరికీ తెలుసు, మేము 7,306 టీచర్ పోస్టులకి ఆల్రెడీ పరీక్షలు నిర్వహించినాం. వాటితో పాటు 1,130 మిగతా పోస్టులు ప్రిన్సిపల్స్, లైబ్రేరియన్స్, ఇతర పోస్టులు, డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు వాటిని కూడా మేము త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. ఈ మొత్తం కలిపి దగ్గర 8,436 పోస్టులు ప్రక్రియలో ఉన్నాయి. వీటితో పాటు వెటర్నరీ అదేవిధంగా ల్యాండ్ రెవెన్యూలో మిగతా పోస్టులను కూడా నోటిఫై చేసి ఉన్నాం. అందరికీ తెలుసు, ఈ 2 సంవత్సరాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత జూన్ 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 24 నోటిఫికేషన్లను పూర్తి చేసింది. దీనిలో 5,999 పోస్టులని దాదాపుగా పూర్తి చేస్తూ ఉన్నది. ఇవి కాకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి 8,000 పోస్టులు, వీటితో పాటు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి పోస్టులు కూడా కలుపుకుంటే వచ్చే డిసెంబర్ నాటికి 25,000 పోస్టులను దాదాపుగా మేము భర్తీ చేసినట్టు అవుతుంది. బహుశా మీ అందరికీ కూడా తెలుసు, నేను సేకరించిన సమాచారం మేరకు కూడా ఇన్ని పోస్టులను 2 సంవత్సరాల కాలంలో 25,000 పోస్టులను ఇచ్చినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది లేదు. అన్ని సక్రమంగా జరిగితే డిసెంబర్ నాటికి మేము 25,000 టార్గెట్ని పూర్తి చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఏ రంగాలనైతే మనం పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో, ప్రధానంగా అది విద్యారంగం కావచ్చు, అదేవిధంగా వైద్య రంగం కావచ్చు, దీంతోపాటు మిషన్ కాకతీయ, భగీరథ లాంటి వస్తున్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ రంగం కావచ్చు, R&B లాంటివి కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇట్లా ఏ రంగాలనైతే మనం పునర్నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందో వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లన్నింటినీ క్రమంగా మాకు అప్పగిస్తున్నారు. వాటిని మేము ఇప్పటి వరకు ఈ 24 రిక్రూట్మెంట్లలో కూడా ఎటువంటి సమస్య లేకుండా వాటన్నిటినీ పూర్తి చేయగలిగినాం. అధికారుల సహకారంతో, ప్రభుత్వం సహకారంతో రాబోయే కాలంలో కూడా అనుకున్న టైం ప్రకారం ఈ రిక్రూట్మెంట్లన్నీ పూర్తి అవుతాయని నేను మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. త్వరలోనే వీటితో పాటుగా అంటే ఇప్పుడు దాదాపు నేనైతే 25,000 లెక్క ఉజ్జాయింపుగా మీకు చెప్పాను. వీటితో పాటుగా త్వరలోనే కొన్ని వారాల్లోనే మేము వైద్య శాఖకు సంబంధించినటువంటి దాదాపు 2,000 పోస్టులను కూడా నోటిఫై చేయబోతున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అందినటువంటి అన్ని ఇండెంట్లను కూడా మేము పరిష్కరించి మొన్న జూన్ 2 నాడు 15 నోటిఫికేషన్లను ఒకే రోజు వెలువరించినాం. దానిలో దాదాపు 2,437 పోస్టులని మేము నోటిఫై చేసినాం. ఇప్పుడు డిఎస్సి వారు ఏదైతే షెడ్యూల్ చెప్తున్నారో వారు మాకు రిజల్ట్స్ తర్వాత 1 వీక్లో వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ మాకు ఇస్తారు. సార్, ఐఎమ్ అష్యూరింగ్ యూ, రిజల్ట్స్ మీరు పెట్టిన మరుసటి రోజే మేము నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము అన్నీ సిద్ధం చేస్తున్నాం. మీ అధికారులతో కూడా నేను వారితో మాట్లాడాను. వారు కూడా ఆ వివరాలన్నీ ఇక్కడ ఏముంటుందంటే ఈ జిల్లాల వారీగా రోస్టర్లు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలను, వాటికి సంబంధించినటువంటి జీవోలను కనుక సరిగ్గా ఇచ్చినట్టయితే మేము ఈ లోపే నోటిఫికేషన్ సిద్ధంగా ఉంచుకొని ఆ మరుసటి రోజే ఆ మరుసటి దీనిలోనే మేము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సాధ్యమైనంత తొందరగా ఆ రిక్రూట్మెంట్ను కూడా మేము పూర్తి చేయడం జరుగుతుంది.
మిత్రులందరికీ కూడా ఒకటే మనవి, మనకు నిజానికి చాలా రిక్రూట్మెంట్స్ వస్తున్నాయి. ఇంకా రాబోయే కాలంలో కూడా అనేక రిక్రూట్మెంట్లు రాబోతున్నాయి. కాబట్టి వివాదాలకు, పుకార్లకి లేదా మిగతా వాటికి తావు లేకుండా సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాదండి, ఒక్క నిమిషం వినండి. మీరు ప్రశ్న అడిగింది కదా, సమాధానం చెప్తున్నాను. ఎన్సిటి గైడ్లైన్స్లో ఏముంది అంటే, టీచర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక అభ్యర్థి ఆ పోస్ట్ కొరకు అప్లై చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఆయన టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. అయితే మీరు అన్నట్టు 2016 మేలో మనం టెట్ కండక్ట్ చేసినాం. దాదాపు 2.5 లక్షల మంది ఇలా తెలంగాణలో టెట్ క్వాలిఫై అయ్యి ఉన్నారు. కానీ 2016 మే నుండి 2017 మే ఈ 1 ఇయర్ లోపల ఒక 18,000 మంది బీఈడి స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఒక 8,000 మంది డిఈడి వాళ్ళు వచ్చారు. 26,100 మంది విద్యార్థులు ఇలా క్వాలిఫై అయి ఉన్నారు. ఒకవేళ వాళ్ళని కనుక మనము టెట్ ద్వారా అవకాశం ఇవ్వకపోతే, ఎవరైనా ఒకరు కోర్టుకు వెళ్ళి మేము క్వాలిఫై అయి ఉన్నాము, మాకు టెట్ కండక్ట్ చేసేది ఉంటే మాకు కూడా అవకాశాలు వస్తాయి అని కనుక వాళ్ళు వెళ్తే మొత్తం ప్రాసెస్ ఆగిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఏదో వాయిదా వేయటానికి కాదు, అవసరం మేరకు చేయవలసి వస్తున్నది. అది చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. అందుకే అన్నీ ఆలోచించి ఈవెన్ అడ్వకేట్ జనరల్ గారితో కూడా మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సార్ ఇప్పుడు రేషనలైజేషన్ కింద ఈ సంవత్సరం ఎన్ని వేకెన్సీస్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? రేషనలైజేషన్ ప్రాసెస్ మేమేం టేకప్ చేయలేదండి. అది మేము ఈ నెలలో బడిబాటా ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నాం. బడిబాటా ప్రోగ్రామ్ పూర్తి అయిన తర్వాత 13th నుంచి 20th జూన్ వరకు బడిబాటా ప్రోగ్రామ్ ఉన్నది. ఆ బడిబాటలో ఎగ్జాక్ట్ ఎన్రోల్మెంట్ తెలుస్తుంది. ఆ తర్వాతనే ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచన చేస్తాం. ఒక్క నిమిషం ఏమంటారు? ఎవరైనా రాసుకోవచ్చు టెట్. ఒక్క నిమిషం, గణేష్ అడిగిన దానికి, గతంలో టెట్ రాసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు రాసుకోవచ్చు. గత టెట్లో క్వాలిఫై కాని వాళ్ళు కూడా టెట్లో రాసుకోవచ్చు. ఆల్రెడీ టెట్లో క్వాలిఫై ఉన్న వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కొరకు కూడా రాసుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఇప్పుడు కొత్త 31 జిల్లాల వారీగా, అందుకే లేట్ అయిందని కూడా చెప్పాను నేను. ఒక్క నిమిషం వినండి ప్లీజ్. వారు ఒక మంచి ప్రశ్న అడిగారు, ఇది విద్యార్థులు కూడా చేరాలి. ఇప్పుడు మేము లీగల్ ఎక్స్పర్ట్స్ను సంప్రదించినప్పుడు టీచర్ క్యాడర్ పోస్ట్ డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి, ఇప్పుడు మీరు ఆల్రెడీ 31 డిస్ట్రిక్ట్స్ను నోటిఫై చేస్తున్నారు, గెజిట్ పబ్లికేషన్ అయి ఉన్నది కాబట్టి జిల్లాల వారీగా నోటిఫై చేయాలి అంటే 31 జిల్లాల వారీగా నోటిఫై చేయాలి అన్నప్పుడు మళ్ళీ మేము 31 జిల్లాల వారీగా వేకెన్సీస్ను క్యాలిక్యులేట్ చేసి రోస్టర్ పాయింట్స్ను, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా దాన్ని వర్కౌట్ చేయడం వలన ఆలస్యమైంది. కానీ 31 జిల్లాలు కొన్ని జోనల్ పరిధి మించిపోయి కూడా ఉన్నాయి కదా. దాంట్లో జోనల్ పరిధి మించిపోయి ఉన్నా కూడా జిల్లాల వారిగానే టీచర్స్ రిక్రూట్మెంట్ జోన్కు సంబంధం లేదు. టీచర్ రిక్రూట్మెంట్కు యూనిట్ డిస్ట్రిక్ట్, అంతే కదా మేడం? టీచర్స్ రిక్రూట్మెంట్కు యూనిట్ డిస్ట్రిక్ట్, జోన్ యూనిట్ కాదు. ఇప్పుడు పెంచాం, ఇవి యాజ్ ఇట్ ఈజ్గా నోటిఫై చేస్తాము. రిజల్టెంట్ వేకెన్సీస్, రిటైర్మెంట్ ద్వారా వచ్చే వేకెన్సీస్ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్లో మినిమంగా 4,000 నుంచి 5,000 ఉపాధ్యాయ పోస్టులు మా దాంట్లో వస్తాయి. ఒక 6,000 ఉపాధ్యాయ పోస్టులు గురుకుల పాఠశాలలు వస్తాయి. మళ్ళీ రెండు కలిపి ఒక 10,000 ఉపాధ్యాయ పోస్టులను వారి ఇంతకుముందే చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారికి డిసెంబర్ తర్వాత 2018లో వారికి ఇవ్వడం జరుగుతుంది. సార్ నా క్వశ్చన్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారికి. సార్ చెప్పండి. గ్రూప్ 2కి సంబంధించి ఇక్కడ అడగొచ్చు కదా సార్? అడగచ్చు సార్. ఇప్పుడు గ్రూప్ 2లో అనేక అనుమానాలు ఉన్నాయని అభ్యర్థులు మాకు రోజు పోస్టింగ్ పెడుతున్నారు. ఒకటి ఏంటంటే కట్ ఆఫ్
ఇంత అనేది తెలియలేదు. రెండో అంశం ఏంటంటే జోన్ వైజ్గా కట్ ఆఫ్ తీసారా, మెరిట్ ఎలా తీశారు? 5th జోన్ 6th జోన్ కలిపి తీశారా, విడివిడిగా తీశారా? ఒకటి, మీరు అడిగిన దాంట్లో ఇప్పటి వరకు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఉద్యోగ నియామక ప్రక్రియ మధ్యలో కట్ ఆఫ్స్ ఇవ్వదు. ఉద్యోగ నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత యూపీఎస్సీ కూడా మీరు గమనించుంటారు, నిన్నాక మొన్న వాళ్ళు కట్ ఆఫ్స్ ఇచ్చినారు. 2016 యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చినాక 4 రోజులకి వాళ్ళు ఫైనల్ కట్ ఆఫ్ ఇచ్చినారు. దానిలో వాళ్ళకి ఎక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయి, ప్రిలిమ్స్లో ఎన్ని వచ్చినాయి, మెయిన్లో ఎన్ని వచ్చినాయి, ఇంటర్వ్యూస్లో ఎన్ని వచ్చినాయి అనేది పెట్టినారు. మేము కూడా ఖచ్చితంగా రిజల్ట్ పెట్టగానే, దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయిపోయినాక రిజల్ట్ పెట్టగానే కట్ ఆఫ్ ఇస్తాం. ఈ కట్ ఆఫ్ అనేది పోస్టులను బట్టి జనరల్ మెరిట్ ఏదైతే మనం తీస్తామో, ఇంతకుముందు ఏ విధానం అయితే మనం పాటించినామో ఆ విధానంలో ఎటువంటి మార్పును మేము చేయలేదు. కాబట్టి దాని మీద ఏమి అనుమానాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. గ్రూప్ 2 చాలా, మీ అందరికీ తెలుసు, చాలామంది రెగ్యులర్గా చూస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రూప్ 2 ఎగ్జామ్ని పూర్తి చేసినాం. బహుశా నెక్స్ట్ వీక్ నుంచి మీ అందరికి షెడ్యూల్ కూడా ఇచ్చినారు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవుతుంది. ఆ తర్వాత ఇమీడియట్గా ఇంటర్వ్యూలు కూడా టేకప్ చేయడం జరుగుతుంది.